సఫాయి కార్మికులే లేకుంటే ఊర్లు ఎంత కంపు కొడతాయో తెలిసిందే కదా. చెత్త నూడిసి ఊర్లను శుభ్రంగా ఉంచుతున్న సఫాయి కార్మికులను ఇంటికి పిలిచి సన్మానం చేసిండు సుధీర్ అనే గీ అన్న. మొన్నట్ల కాళేశ్వరం పుష్కరాలైనాయి కదా, ఇక పబ్లిక్ తక్లీఫ్ కాకుండా ఎప్పటికప్పుడు చెత్తను సాఫ్ చేసి పుష్కరాలు అవుతున్న జాగాను శుభ్రంగా ఉంచిర్రు. మంది చీ అనుకుని చీదరించుకునే కచరాను కూడా ఏడికాడ ఎత్తిపోసిరు. అసొంటి మీ సేవలను ఎంత మెచ్చుకున్న తక్కువే అనుకుంటా పంచాయతీ కార్యదర్శికి సఫాయి కార్మికులకు సన్మానం చేసిండు అన్న. ఏమిటికి అక్కెర్రాని బట్టి శాల్వా కప్పి సన్మానం చేసి 2 ఫోటోలు దిగి ఇక ఓర్రి అనుకుంటా కార్మికులకు అకెరకొచ్చేటట్టు నెలకు సరిపడా హెచ్ఎం మసాలాలు అసొంటి కిరాణా సరుకులు కొనిచ్చి వాళ్ళ చేతిలో పెట్టిండు. గొప్పగా వాళ్ళను పొగిడి మాటలు చెప్తే కడుపు నిండది, సన్మానం చేస్తే ఆకలి తీరది. ఇట్లా ఇంట్లోకి అక్కెరకు వచ్చే సరుకులు ఇస్తే వాళ్ళ ఆకలి తీరుతుంది. ఇంటికింత ఆసరైతుందని అన్న చేసిన ఆలోచన చాలా మంచిగా ఉన్నదని చెప్పి అక్కడ లోకల్ పబ్లిక్ కూడా మెచ్చుకోబట్టిరట. ఇక ఇదే తీరులో మంత్రి శ్రీధర్ బాబు సార్ కూడా కాళేశ్వరం పుష్కరాల్లో డ్యూటీ చేసిన పోలీసు వాళ్ళను కూడా మస్తుగా సన్మానించిండు. శాంతి భద్రతలకు కానీ ట్రాఫిక్ కానీ ఏడ తక్లీఫ్ కాకుండా మంచిగా చూసుకున్నారని చెప్పి వాళ్ళను మెచ్చుకోబట్టిండు.